2025లో అరేబియా సముద్రంలో తొలి తుఫాను ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఈశాన్యం వైపు ద్వారకాకు 240 కిలోమీటర్లు, పోర్బందర్కు 270 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడింది. అది వాయుగుండంగా బలపడి గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. కొన్ని గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. ప్రపంచ వాతావరణ సంస్థ ఆదేశాల ప్రకారం హిందూ మహాసముద్రం తీర ప్రాంతంగా కలిగిన 13 దేశాలు తుఫాను పేర్లు నిర్ణయిస్తాయి. తుఫానుల ప్రభావం వారం కన్నా ఎక్కువ రోజులుంటుంది. అదే సమయంలో మరో తుఫాను వస్తే ఎలా అని ఆలోచించి వాటిని పేర్లు పెట్టడం ప్రారంభించారు. ఈసారి శక్తి పేరును శ్రీలంక పెట్టింది. ఒక్కో తుఫానుకు ఒక్కో పేరు పెడితే డిజాస్టర్ మేనేజ్మెంట్ కు, మీడియాకు, సాధారణ ప్రజలకు ఇది పలానా తుఫాన్ అని గుర్తుండిపోతోంది. అంతేకాకుండా ఆ పేరుతో ప్రజలను అప్రమత్తం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ పేర్లు వీలైనంత చిన్నగా, సులభంగా పలికే విధంగా ఉండాలనే నిబంధన ఉంది. ప్రపంచవ్యాప్తంగా 6 ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు, 4 ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరిక కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలు తుఫాన్లపై సమాచారం ఇస్తూ అలాగే వాటికి పేర్లు పెడుతుంటాయి. 6 ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రంలో భారత వాతావరణ శాఖ ఒకటిగా పనిచేస్తోంది. ఇది ఉత్తర హిందూ మహాసముద్రంపై గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల ఉపరితల వేగంతో గాలులు వీచే తుఫాన్లకు పేర్లు పెడుతోంది. అక్షర క్రమం ఆధారంగా ఒక్కో దేశం ఒక్కో తుఫాన్ను పేరును సూచిస్తోంది. ప్రతిసారి ఆ పేరు కొత్తగా మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి. పేరు 8 అక్షరాలకు మించరాదు. అది ఏ సభ్య దేశానికి అభ్యంతకరంగా ఉండకూడదు. ఏ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీయకూడదు.